శివధర్ రెడ్డి పిలిపించాడు. వీళ్ళని సరెండర్ చేయించడానికి శివధర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ తెలంగాణ స్టేట్ పోలీస్ కావచ్చు, సీరియస్గానే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సరెండర్ అయిన నక్సలైట్ల ద్వారా మిగతా వాళ్ళని కూడా ఎలా సరెండర్ చేయించాలనేది ఇక్కడ చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మావోయిస్టులకి అటు ఛత్తీస్గఢ్లో కానీ వేరే చోట సరెండర్ అయితే ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ వీళ్ళు బలగాల మీద దాడులు చేసి చంపారు కాబట్టి వాళ్ళకి కసి అక్కడ ఉంటది. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడికి రావడానికే వాళ్ళు కూడా ప్రిఫరెన్స్. ఇక్కడ సేఫ్ అనమాట. తెలంగాణలో సరెండర్ అయితే సేఫ్, అక్కడ సరెండర్ అయితే ఒక రిస్క్ కూడా ఉండొచ్చు. అందుకని ఈ తెలంగాణ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోమని, అట్లాగే మిగతా రాష్ట్ర వాళ్ళు కూడా రావాలనుకున్న వాళ్ళు రమ్మని కూడా శివధర్ రెడ్డి పిలిపిస్తున్నాడు. సో ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే అమిత్ షాకి ఛాలెంజ్ చేస్తూ మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో ఏంటంటే మీ వల్ల కాదు, మమ్మల్ని నిర్మూలించడం మీ వల్ల కాదు, మీరు ఏమీ చేసుకోలేరు మమ్మల్ని, కొన్ని దళాలైనా 30% తర్వాత కూడా మిగిలి ఉంటాయి అని చెప్పి అది నిరూపించడం కోసమే. అంటే ఇక్కడ ఇగోగా తీసుకున్నట్టుగా కనబడుతుంది. అంటే మీరు 30% లోపల నిర్మూలిస్తానన్నారు కదా, మీ లక్ష్యాన్ని మేము నెరవేర్చనీయము, కొన్ని దళాలైనా ఉంటాయి అని చెప్పి వీళ్ళని సేఫ్ ప్లేస్లోకి, పోలీసులకు అందుబాటులో లేని వేరే ప్లేసులకి తరలించినట్టుగా చెప్తున్నారు. సో దానివల్ల మేబీ అంటే ఇదేదో గేమ్ లాగా 30% లోపల మేము అయిపోయింది తప్ప దానివల్ల ఏం జరుగుతుంది అనేది తెలీదు. అంటే మేము ఒకటేంటంటే ఇప్పుడు మావోయిస్టులకు బయట సపోర్టర్స్ బాగుంటారు. మనం ఇక్కడ పాక హనుమంత్ చనిపోయినప్పుడు కూడా 15,000 మంది వచ్చారని రాస్తున్నారు. అట్లాగే మొన్న సంతాప్ షార్బో కూడా పెద్ద ఎత్తున జరిగిందని ఫేస్బుక్ లో పోస్టులు చాలా చూశాను నేను. అంటే అర్థమైందంటే చాలా మందికి భావజాలం పట్ల, ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ మందికి ఉంటది. ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో ఏం పెద్దగా ఉండదు, కానీ ఇక్కడ అది ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా లెఫ్టిస్ట్ ఫోర్సెస్ బలంగా పనిచేస్తారు కాబట్టి ఇక్కడ అది ఉంటది. అంత మాత్రాన పోయిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఉద్యమాల్లోకి పంపిస్తారా, లేకపోతే వాళ్ళు ఉద్యమాల్లోకి వెళ్తారా అంటే అదేమి జరగదు. పోయిన వాళ్ళు చాలా మంది పిల్లలు అమెరికాలో ఉండేవాళ్ళు ఉంటారు, ఇక్కడ కూడా వివిధ సిటీల్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళేమి వాళ్ళ పిల్లల్ని పంపించరు, లేదా వాళ్ళు కూడా పోరు. యూత్ మావోయిస్టులు గన్లు పట్టుకొని పోరు. కానీ వాళ్ళు ఏంటంటే వీరావేశంగా స్లోగన్స్ ఇచ్చి మావోయిస్ట్ పార్టీ మీరు నిర్మూలిస్తున్నాం, భావజాలాన్ని నిర్మించలేదు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను వింటున్నా. నన్ను భౌతికంగా చేయగలిగి అని నా భావజాలాన్ని నిర్మించి, ఇవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ దానివల్ల ఏం తెగదు. సో భావజాలం అంటే ఏంటి, భావజాలం ఆచరణలో ఉంటేనే అది పనిచేస్తుంది తప్ప నా భావజాలం మనసులో పెట్టుకొని నేను అమెరికాలో ఉంటాను, ఇంకో చోట ఉంటాను, నా పిల్లల్ని అమెరికాకు పంపిస్తాను అనుకుంటే దాని భావజాలం వల్ల ఫైనల్ గా. కాకపోతే ఏంటంటే ఏదైనా కూడా పోరాటరు సమస్య ఉన్నప్పుడు పోరాటం అనేది ఏదో ఒక రూపంలో ఉంటుంది. అది విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లో ఉంటే అంత ప్రమాదం ఉండదు. ఆయుధాలు పట్టుకున్నప్పుడు ఇంకా మీరు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి మీ కాన్స్టిట్యూషన్ వర్తించదు అని చెప్పి స్టేట్ కూడా వాళ్ళని చంపడానికే ట్రై చేస్తుంది. సో అన్ఈవెన్ గా ఉన్నప్పుడు వీళ్ళేమో పెరుగుడు మంది ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒక పారామిలిటరీ ఫోర్సెస్ మన దగ్గర 25 లక్షలు ఉన్నారు, అందులో 1 లక్షని దించారు అంతే. ఇప్పటికి 1 లక్షకే వీళ్ళ వల్ల కాలేదు, ఇంకా వాళ్ళు 25 లక్షల పారామిలిటరీని ఎలా ఎదుర్కొంటారు అంటే విశాలమైన ప్రజల్లోకి వీళ్ళు వెళ్ళగలిగారు, అది వెళ్ళలేదు. ఇంకా రాను నేరో డౌన్ అయిపోయి ఒక 50 రకాల ట్రైబ్స్ లోకి పరిమితం అయిపోయారు. ఇప్పుడు అక్కడ కూడా డెవలప్మెంట్ వచ్చేసినాక ఎవరు కూడా రారు, ఎందుకంటే అభివృద్ధి వచ్చినాక ఏదో ఒక జాబ్ వచ్చినాక పోయి ప్రాణాలు పెంచడానికి ఎందుకు రిస్క్ తీసుకుంటారు. సో కాబట్టి వీళ్ళు పేరుకి ఏమన్నా ఒక 2 దళాలు 3 దళాలు మిగిలి ఉన్నా అని చెప్పుకోవడానికి తప్ప దానివల్ల మళ్ళీ ఉద్యమాన్ని పునర్నిర్మిస్తామంటే ఇప్పుడిప్పుడే అయితే కాదు సార్. ఇప్పుడు అంటే వాళ్ళు అట్లా ఛాలెంజ్ గా చెప్తున్నారు కదా, ఇంటర్నల్ గా ఇంకెక్కడైనా టీమ్స్ ని ప్రిపేర్ చేసే అవకాశం ఉంటుందా సార్ అట్లాగా దళాలని? అదే ఉండొచ్చు కానీ వాళ్ళు యాక్టివిటీ చేయలేరండి. ఇప్పుడు అసలు ఇప్పుడే గత 10 ఏళ్ళుగానే పెద్ద యాక్టివిటీ లేదు అక్కడ. నిర్బంధం ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళని ఎవరు ఆదరిస్తారు, వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు? పేరుకి ఇవన్నీ ఏంటంటే ఫేస్బుక్ లోనూ ఇంకా పోస్టులు పెట్టుకోవడానికో స్లోగన్స్ ఇవ్వడానికో ఉన్నామని పనికి వస్తుంది తప్ప అంతకంటే ఏమి జరిగేది ఏమి లేదు. వేరే ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా పోరాటాలు చేయాలంటే ఇప్పుడున్న మోడల్ పనికిరాదు. అదే ప్రూవ్ అయిపోయింది. అది ప్రూవ్ అయినా కూడా ఒప్పుకోని వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళు ఏమి చేయరు, ఒప్పుకోని వాళ్ళు యాక్షన్ లేకి వెళ్ళరు, మాట్లాడుతుంటారు అంతే. దానివల్ల ఏం జరగదు.